రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు అనేక ఉన్నాయని, వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో సహా అనేక సమస్యలు సృష్టించిందని నూతన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. శనివారం ఏపీ సెక్రటేరియట్ బ్లాక్ 3లోని తన ఛాంబర్లో గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రిగా తన పదవీ బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భగవంతుని ఆశీస్సులు కోరుతూ సతీ సమేతంగా ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 44,500 రైతులకు విద్యుత్ కనెక్షన్లిచ్చే ఫైల్పై తొలి సంతకం చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు, నివాస గృహాలకు సోలార్ విద్యుత్ కల్పనపై 2వ సంతకం, 3వ సంతకాలు చేశారు. అలాగే వైసీపీ హయాంలో విద్యుత్ ఛార్జీల పెంపు విషయమై మహానాడు ప్రతినిధి ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. 3 కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాం. మొదటగా దాదాపు 44,500 మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాము. ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి సంతకం 44,500 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తా ఉన్నాం. రెండోది వచ్చేసరికి చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టి కరెంటు బిల్లులు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంటు బిల్లు పంచాయతీలకి కరెంటు బిల్లు కట్ చేస్తూ ఉన్నారు. అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక కమిటీ చేసాం. 15 రోజుల్లో కమిటీ దాన్ని రివ్యూ చేసి ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా సోలార్తో చేయాలనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా మూడోది వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం ఓపెన్ చేశారు. తద్వారా ఎవ్రీ హౌస్ హోల్డర్కి 3 కిలోవాట్స్ దాకా మనం కరెంటు సోలార్ ద్వారా కరెంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాము. అవన్నీ కూడా కమిటీ వేసి జిల్లాలో కమిటీలు వేసేసి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి హౌస్ హోల్డర్ కూడా నాణ్యమైన విద్యుత్తు భారం లేకుండా ఉండేటట్టు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా పేరుని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చేసుకుంటూ మా కుటుంబ సభ్యులైన మా డిపార్ట్మెంట్ వారు మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ డిపార్ట్మెంట్ ఇంకా మంచి అభివృద్ధి చేసుకొచ్చి మీ అందరూ తెలియదు కాదు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి విద్యుత్ మీద ఎంత అవగాహన ఉందో ఈ దేశంలో ఎవరికి లేనంత అవగాహన సంస్కరణ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. గడిచిన 5 సంవత్సరాల్లో విద్యుత్తుని మొత్తాన్ని నాశనం చేశారు. ఆ సంస్కరణ మళ్ళీ తీసుకొచ్చి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఇంకా విద్యుత్తుని బ్రహ్మాండంగా, విద్యుత్ సంస్థని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం. మేము కానీ, మా ఉద్యోగస్తులు కానీ, మా కార్మికులు కానీ అందరం కూడా కలిసి పనిచేసి ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి ప్రతి ఒక్కరిని పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు వైసీపీ హయాంలో 3 సార్లు పెంచారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ వైసీపీని తరిమి కొట్టడానికి అది కూడా ఒక ప్రధాన కారణం. దీని మీద ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో చర్చించారా, లేకపోతే మీరు చర్చించాలనుకుంటున్నారా? దీని మీద ఇంతవరకు ప్రధానమైన అంశం మీద ఏ నిర్ణయం తీసుకున్నారు? వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిన సంగతి మనందరూ తెలిసిందే. విద్యుత్ వ్యవస్థ ఒక్కటే తీసుకొని ఇప్పటికీ మీరు అన్నట్టు 3 సార్లు కాదు, దాదాపు 8 నుంచి 9 సార్లు పైన ఛార్జీలు పెంచిన సంగతి కూడా మనందరికీ తెలియదు కాదు. ప్రజలు విసుగెత్తిపోయే ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇంటికి పంపించిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. కనుక మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి విద్యుత్ వ్యవస్థ మీద చాలా పట్టు ఉంది. అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. దేశంలోనే విద్యుత్ సంస్కరణలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినన్ని మేలు కార్యక్రమాలు ఇంకెవరు తీసుకురాదు. ఇవన్నిటిని తీసుకొని మనకున్న డిమాండ్, మనకున్న సప్లై ఇవన్నీ మీకు తెలియదు కాదు. దాని ప్రకారం చూసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలో నేను ఇంకా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి ఈ శాఖ గురించి కానీ ఏమీ ఇంతవరకు డిస్కస్ చేయలేదు. నేను ఒకసారి చైర్లో కూర్చున్న తర్వాత మీ అందరూ చూస్తూ ఉన్నారు, గడిచిన 15 రోజుల నుంచి గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారాలు, మంత్రుల ప్రమాణ స్వీకారాలు, తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక ఇవన్నీ జరిగినాయి. కాబట్టి 1-2 రోజుల్లో మా డిపార్ట్మెంట్తో కూర్చొని అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ విద్యుత్ని ఈ డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్ళి ఈ మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో మంచి విద్యుత్ సంస్థగా తీర్చిదిద్దాలనేదే మా నాయకుడు ఉద్దేశం. అందుకని తగినట్లే మేమందరం కూడా పనిచేస్తాం. ఏదన్నా సలహాలు, సూచనలు ఉంటే మేము కూడా ఇక్కడే ఉంటాం. మీరు కూడా మీ దృష్టికి వచ్చిన వాటిని కూడా మాకు తెలియజేయచ్చు. తప్పకుండా మనందరం కలిసి పనిచేయాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం నేనని మీరని లేదు, మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రం ముందుకెళ్ళింది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.